ఎప్పుడో ఆయన ఎదురు చూస్తున్నటువంటి సమయం ఆసన్నమైంది. మనం అభిమానించే నాయకులు ఎవరి కోసమైతే వేచి చూస్తున్నాం వాళ్ళందరూ కూడా వేదిక మీదకు వచ్చారు. మిమ్మల్ని అందరినీ కూడా ఉద్దేశించి ఉత్సాహపరచడానికి, మీకు సరైన మార్గంలో నడిపించడానికి వాళ్ళందరూ కూడా దశా నిర్దేశం చేస్తారు. కానీ దానికి ముందు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి, సోదర సోదరిమణులకి అందరికీ కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. సభ విజయవంతంగా సజావుగా జరగడానికి అన్ని రకాలుగా సహకరించండి. కొన్ని ప్రాంతాల్లో గుమ్ముకొస్తున్నారు, అందరూ కూడా సహకరించి మహిళలు ఎవరైనా చుట్టుపక్కల ఉంటే వాళ్ళని గౌరవించండి. ఇబ్బంది పెట్టకుండా అందరూ కూడా చాలా పెద్ద స్థలంలో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నాం. లక్షల మంది జనాభాకి సరిపోయేటటువంటి విధంగా ఏర్పాట్లు చేసుకున్నాం. ఎక్కడా ఎటువంటి లోట్పాట్లు లేకుండా దయచేసి కటౌట్ల దగ్గర కానీ, మైకులు స్పీకర్ల కోసం ఏర్పాటు చేసినటువంటి వాటి కానీ దాని మీద ఎక్కి ఇబ్బంది పరిచేటటువంటి పరిస్థితి తీసుకొని రావద్దని మళ్ళీ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, సభ మీదకి ముఖ్యమైనటువంటి నాయకులందరికీ కూడా మరొక్కసారి ఆహ్వానం పలుకుతున్నాం. నవశకం మొదలైంది, శంఖారావం పూనుకుంది. ఓ ఆంధ్రుడా ఊపిరి పీల్చుకో, తెలుగుదేశం జనసేన కదలి వస్తున్నాయి. నవ్యాంధ్రప్రదేశ్ ని నిర్మించడానికి, సరికొత్త చరిత్ర నిర్మించడానికి ఒక పక్కన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, మరొక పక్కన పొలిటికల్ స్టార్ చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరి కలయికతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడానికి ఈ రోజుతోనే మొదలవుతుందన్న కార్యక్రమం ఈ యొక్క సభ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. మరి ఇప్పుడు పల్లా శ్రీనివాస్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. దయచేసి ఇప్పుడే మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేశాం. ఎదురుగా స్పీకర్ల కోసం ఏర్పాటు చేసినటువంటి అవి దాని మీద నుంచి దిగాలి. మీరందరూ కూడా అనవసరంగా అందరం కూడా ఇబ్బంది పడుతున్నాం. ప్లీజ్ కోఆపరేట్ చేయండి అందరూ. అందరికీ నమస్కారం. అందరికీ కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి సహకరించండి. అందరూ ఒకే దగ్గర, అందరికీ అభిమానం ఉంది. మీకంటే పెద్ద అభిమాని ఇక్కడ ఉన్న నాయకులకి నేను. అందరం కూడా సభ కోసం ఇక్కడ అందరం కూడా వచ్చాం. దయచేసి సహకరించండి. అవన్నిటి కూడా ఆ పోల్స్ అన్ని కూడా దిగండి. అక్కడ కూడా కటౌట్ల దగ్గర కూడా పైకి ఎక్కుతున్నారు. దయచేసి మీరు కూడాను కటౌట్లు దిగవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఇంతవరకు విజయవంతంగా జరిగింది, మరింత విజయవంతంగా జరగాలి. సభ చూసి ఇందాకే చెప్పాను, సభ చూసి ఎవరైనా భయపడాలంటే తాడేపల్లి ప్యాలెస్ లో ఉండి పిల్లి భయపడాలి, బాధపడాలి. మనం ఎవ్వరం కూడా ఇబ్బంది పడకూడదు. మన కోసం, రాష్ట్రం కోసం జరుగుతున్నటువంటి సభ ఇది. విజయవంతం చేయాల్సినటువంటి కర్తవ్యం ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి కార్యకర్త మీద కూడా ఉందని మళ్ళీ తెలియజేసుకుంటూ వినయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సహకరించండి అందరూ.